ఓకే గైస్, సో వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో స్టాటిక్ డ్రాడౌన్ వర్సెస్ ట్రైలింగ్ డ్రాడౌన్. సో అంటే డ్రాడౌన్ అంటే ఏంటి, డ్రాడౌన్ లో ఉన్న టైప్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఎలాంటి డ్రాడౌన్స్ యూస్ చేస్తాయి అనేది చాలా క్లియర్ గా చెప్తాను. సో మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ డ్రాడౌన్ రూల్స్ కానీ మీకు అర్థం కాకపోతే మీరు ఫ్యూచర్స్ ప్లాట్ఫామ్స్ లో అస్సలు ట్రేడ్ చేయలేరు. సో డ్రాడౌన్ రూల్స్ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏ పాయింట్ లో అర్థం కాకపోయినా సరే ఈ కామెంట్ సెక్షన్ లో కానీ యూట్యూబ్ వీడియో కామెంట్ సెక్షన్ లో కానీ, లేదు అంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, సో టెలిగ్రామ్ గ్రూప్ లో డిస్క్రిప్షన్ లో ఉంది లింక్. సో జాయిన్ అవి అక్కడి నుంచి అడగండి. సో మళ్ళీ చెప్తాను, డ్రాడౌన్ రూల్స్ అర్థం చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్. మీ కంప్లీట్ సక్సెస్ ఫ్యూచర్స్ లో, అంటే ఫ్యూచర్స్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ రూల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇంకా ఫస్ట్ స్టాటిక్ వర్సెస్ ట్రైలింగ్ డ్రాడౌన్ గురించి మాట్లాడే ముందు అసలు డ్రాడౌన్ అంటే ఏంటి. సో ఇక్కడ మీకు చూస్తే డెఫినేషన్ క్లియర్ గా ఉంది. డ్రాడౌన్ మీన్స్ హౌ మచ్ యువర్ అకౌంట్ గోస్ డౌన్ ఫ్రమ్ ఇట్స్ హైయెస్ట్ పాయింట్. సో అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మీ అకౌంట్ ఎంత ఫాలో అవుద్దో దాన్నే మనం డ్రాడౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక $1000 అకౌంట్ తీసుకున్నారు. సో $1000 అకౌంట్ మీరు ఇక్కడ డిపాజిట్ చేసింది ఒక $500 అనుకోండి. మీకు ఒక 100% రిటర్న్ వచ్చింది. 100% రిటర్న్ వచ్చి మీరు ఇక్కడ $1000, ఈ 1K అకౌంట్ మీకు ఒక 10% డ్రాప్ అయ్యి 900 కానీ వచ్చింది అనుకోండి. మీ డ్రాడౌన్ అనేది 10%. అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఎంత డ్రాప్ అవుతుంది అన్నది దాన్ని బేస్ చేసుకుని మనకి డ్రాడౌన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే, ఇఫ్ యూ స్టార్ట్ విత్ $100 సో అండ్ లూజ్ $10, అంటే $100 తో స్టార్ట్ చేసి మీరు ఒక $10 కానీ లూజ్ అయితే మీకు ఎంత ఎంత డ్రాడౌన్ వచ్చినట్టు 10%. ఎందుకంటే $100 లో $10 అనేది 10%. సో ఇలా మీరు డ్రాడౌన్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ డ్రాడౌన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం అవసరం లేదు, ప్లాట్ఫామ్స్ క్యాలిక్యులేట్ చేస్తాయి. సో ఈ డ్రాడౌన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రిస్క్ ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయడానికి, అండ్ మన స్ట్రాటజీని, మనకి ఎక్కువ డ్రాడౌన్ వచ్చే స్ట్రాటజీస్ అనేవి కొంచెం ఎఫెక్టివ్ గా, అంటే ఎఫెక్టివ్ లెస్ గా వర్క్ అవుతాయి. సో కొంచెం వర్క్ స్ట్రాటజీస్ కన్సిడర్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్లాన్ చేయడానికి మీకు అక్కడ క్లియర్ గా కింద ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఇనిషియల్ క్యాపిటల్ వచ్చి మనకి 5000. సో 5000 దగ్గర నుంచి మనకి ఇక్కడ 4000 వరకు డ్రాప్ అయింది. సో ఈక్విటీ అనేది వన్స్ ఎప్పుడంటే ఈ 4000 వరకు డ్రాప్ అయిందో, సో ఇక్కడ చూసారా డ్రాడౌన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేశారో. సో 5000 మైనస్ 4000 ఎంత, $1000. సో $1000 అంటే మనకి 33%, ఎంత అంటే ఎంత లూజ్ అయ్యాం అన్నది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ హైయెస్ట్ పీక్ వస్తే ఇక్కడ 8000. సో 8000 వరకు మన అకౌంట్ బ్యాలెన్స్ అనేది వెళ్ళింది. సో 8000 దగ్గర నుంచి సమ్ లూజింగ్ స్టిక్స్ రావడం వల్ల కానీ, లేదంటే సమ్ డమ్ ట్రేడ్స్ తీసుకోవడం వల్ల కానీ మళ్ళీ బ్యాక్ ఫాల్ అయింది. సో ఎంత ఫాల్ అయింది, ఇక్కడంతా 8000 దగ్గర నుంచి మళ్ళీ 5500 వరకు డ్రాప్ అయింది. సింపుల్ గా డ్రాడౌన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 8000 అంటే హైయెస్ట్ పీక్ పాయింట్ ఎక్కడికి వెళ్ళింది, అండ్ ఇప్పుడు మన అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది. సో రెండింటిలోంచి అంటే హైయెస్ట్ పీక్ దగ్గర నుంచి మన అకౌంట్ బ్యాలెన్స్ మైనస్ చేస్తే మనకి ఎంత లాస్ వచ్చిందో ఉంటుంది. సో ఆ లాస్ ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే మనకి ఎంత డ్రాడౌన్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ చూస్తే డ్రాడౌన్ అనేది 31%. సో 31% అనేది వచ్చింది. హైయెస్ట్ పీక్ నుంచి 31% మీ అకౌంట్ అనేది డ్రాప్ అయింది. సో దీన్ని డ్రాడౌన్ అంటారు. సో ఈ డ్రాడౌన్ అనేది ఎంత తక్కువగా ఉంటే మనకి స్ట్రాటజీ అనేది అంత బెస్ట్ గా పర్ఫామ్ చేస్తుందని. సో మీరు చూస్తే మన స్ట్రాటజీ, స్పెషల్లీ నేను మంటర్షిప్ లో టీచ్ చేసిన స్ట్రాటజీ కానీ ఇవన్నీ కూడా మనకి డ్రాడౌన్ అనేది ఎప్పుడు లెస్ దెన్ 10% కూడా మీకు ఎక్కడ రాదు. సో హార్డ్లీ మన వరస్ట్ డ్రాడౌన్ వచ్చి 8% ఆర్ 8-7 అలా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే నేను ఈ డ్రాడౌన్ ఎక్కువగా ఉన్న స్ట్రాటజీస్ కి ఒక ఒక టిప్ ఇద్దాం, ఒక టిప్ చెప్తాను నా తరపు నుంచి. ఏంటంటే మీకు డ్రాడౌన్ కానీ ఎక్కువగా ఉంటే మీ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్, డ్రాడౌన్ 12%, 15% ఇలా కానీ వెళ్ళిపోతే మీరు ప్రాపర్ అకౌంట్స్ ఈజీగా ఫెయిల్ అయిపోతారు. మీరు ఏం చేయాలంటే రిస్క్ తగ్గించాలి. సో అంటే 1% రిస్క్ తీసుకున్న వాళ్ళు 0.5% వచ్చేవాలి. అలాంటి మీ డ్రాడౌన్ కూడా 50% తగ్గిపోతుంది. మీకు 1% రిస్క్ తో 20% డ్రాడౌన్ వస్తే 0.5% రిస్క్ తీసుకుంటే 10% డ్రాడౌన్ వస్తుంది. సో ఇలా డ్రాడౌన్ ఎక్కువగా ఉండే స్ట్రాటజీస్ ఉంటాయి కదా, ఎక్కువ రిస్క్ రివార్డ్ రేషియోస్ గురించి చూస్తారు, మీరు మాత్రం రిస్క్ ఎక్కువ తీసుకోండి. డ్రాడౌన్ తక్కువగా ఉండే స్ట్రాటజీస్ ఉంటాయి, సో స్పెషల్ నాలెడ్జ్ స్ట్రాటజీస్ అంటే నేను డెవలప్ చేసిన నాలెడ్జ్ స్ట్రాటజీస్, వాటిలో మీరు రిస్క్ ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. సో ఇక్కడతో మీకు డ్రాడౌన్ అంటే ఏంటి అని ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక నెక్స్ట్ చూస్తే స్టాటిక్ డ్రాడౌన్ వర్సెస్ ట్రైలింగ్ డ్రాడౌన్. అంటే స్టాటిక్ డ్రాడౌన్ అంటే ఏంటి, ట్రైలింగ్ డ్రాడౌన్ అంటే ఏంటి. సో స్టాటిక్ డ్రాడౌన్ అంటే ఫిక్స్డ్ డ్రాడౌన్. సో ఇవి మనం ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే సిఎఫ్డి ఫర్మ్, అదే ఫారెక్స్ ఫర్మ్స్ ఉన్నాయి కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఫారెక్స్ ఫర్మ్స్ లో మనం ఎక్కువగా చూస్తాం. సో అవన్నీ స్టాటిక్ డ్రాడౌన్ అంటారు. ఈ స్టాటిక్ డ్రాడౌన్ అనేది మూవ్ కాదు. సో ఒక్కసారి మనకి ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఇస్తే మనకి అక్కడే ఉంటుంది. సో ఇట్ డస్ నాట్ మూవ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 100K అకౌంట్. సో ఒక 100K అకౌంట్ యువర్ డ్రాడౌన్ లిమిట్ ఈస్ 90,000, అంటే 10% ఇచ్చారు. అంటే మన లిమిట్ వచ్చి 90,000. సో దిస్ మీన్స్ ఏంటంటే మనం 90,000 కంటే కిందకి వెళ్ళాం, మనకి డ్రాడౌన్ వచ్చి 10%, అంటే
$10,000. సో మనం ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే మన డ్రాడౌన్ అనేది అలా ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ యూ మేక్ మనీ అండ్ గ్రో యువర్ అకౌంట్ టు 1,20,000 అంటే నీకు $20,000 ప్రాఫిట్ వచ్చింది, స్టిల్ నీ డ్రాడౌన్ అనేది 90,000 దగ్గర ఉంటుంది. అప్పుడు ఇది ఒక 10,000, అదొక 20,000, టోటల్ నీ డ్రాడౌన్ ఒక 30,000 అవుతుంది. సో ఇదే బ్యూటీ. నాకు స్టాటిక్ డ్రాడౌన్స్ ఎందుకు ఇష్టం అంటే, సో మన డ్రాడౌన్ అనేది వాడు ఎంత ఇస్తే అంతే ఉంటుంది. సో ఇదేంటంటే మనకి ఈ స్టాటిక్ డ్రాడౌన్ వల్ల మనం ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. మన దగ్గర ఆల్రెడీ ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అండ్ మన డ్రాడౌన్ అనేది స్టాటిక్ అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మనకు ఉన్న ప్రాఫిట్ లో ఒక నాకు దగ్గర ఎంత ఉంది, $1,20,000 ప్రాఫిట్ వస్తే 30,000 ఉంది. సో 30,000 లో నేను ఒకే ట్రేడ్ లో 15,000 తీసుకుంటాను, ఒకే ట్రేడ్ లో 10,000 తీసుకుంటాను. సో ఒక నా డ్రాడౌన్ ఇంకా 90 ఉంది కదా, 90,000 కంటే కిందకి వెళ్తేనే కదా నా అకౌంట్ పోవడం. సో ఇలా స్టాటిక్ డ్రాడౌన్ అనేది మనకి ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. సో యూ కెన్ టేక్ మోర్ రిస్క్ అండ్ ఇట్ హెల్ప్స్ ఇఫ్ యూ మేక్ మోర్ మనీ ఎర్లియర్. సో అంటే ముందుగా మనం ఎక్కువ మనీ కానీ మేక్ చేస్తుంటే మాత్రం ఇది ఇంకా పెరుగుతుంది, అది ఇంకా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తామా, $10,000. సో యూ కెన్ మేక్ $10,000 అంటే 100K అకౌంట్ లో $10,000 కానీ మనకి ప్రాఫిట్ వస్తే న్యూ బ్యాలెన్స్ వచ్చి 1,10,000. సో ఇక్కడ మీరు 15,000 వరకు లూజ్ అవ్వచ్చు. సో 15,000 వరకు లూజ్ అయినా సరే మీ బ్యాలెన్స్ అనేది 95,000. సో స్టిల్ మీకు ఎంత ఉంటుంది, సో ఇంకా ఓవరాల్ డ్రాడౌన్ ఇనిషియల్ డ్రాడౌన్ 90,000 కదా. సో ఇంకా మీరు డ్రాడౌన్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు అకౌంట్ ఫెయిల్ అవ్వరు. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అంటే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ కాకుండా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న అకౌంట్స్ తీసుకొని చెప్తాను. ఒక 100K అకౌంట్ చూద్దాం. సో 100K 10K అకౌంట్ మీరు సిఎఫ్డి ఫర్మ్ దగ్గర ఈ డ్రాడౌన్ అనేది ఎక్కువగా సిఎఫ్డి ఫర్మ్స్ అంటే ఫారెక్స్ ఫర్మ్స్ ఉన్నాయి కదా, సీక్రెస్ట్ ఫండెడ్. సో అందులో ఉంటుంది. 10K అకౌంట్ లో ఎంత ఇస్తున్నాడు వాడు, 8% ఇస్తున్నాడు. ఇది స్టాటిక్ డ్రాడౌన్ అంటే ఈ 10K అకౌంట్ లో మనం $800 లూజ్ అవ్వకూడదు. సో $800 లూజ్ అయితే మన అకౌంట్ పోతుంది. సో ఒకవేళ ఈ 10K అకౌంట్ లో మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం, ఇక్కడ మీకు $500 ప్రాఫిట్ వచ్చింది. సో $500 ప్రాఫిట్ వచ్చినప్పుడు మీ అకౌంట్ అనేది 10,000 దగ్గర నుంచి 10,500కి వెళ్తుంది. సో 10,500. ఓకే, సో ఇక్కడ సరిగ్గా డ్రా చేయలేకపోతున్నాను, హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. యా, సో ఇక్కడ 10,500కి వెళ్తుంది. సో ఇక్కడ అప్పుడు మీకు ఓవరాల్ డ్రాడౌన్ ఎంత ఉన్నట్టు, ఇక్కడ ఒక 800, ఇక్కడ ఒక 500. సో ఎంత, 1,300. సో టోటల్ డ్రాడౌన్ ఇప్పుడు మీకు 1,300 ఉన్నట్టు. సో ఇక్కడ చూసారా, అంటే మనం ప్రాఫిట్స్ తీసే కొద్దీ మనకి ఇది పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక $1,000 యాడ్ అవుతే 2,300, ఇంకొక 5,000 యాడ్ అవుతే ఇది ఒక అంటే ఇలా యాడ్ అయ్యే కొద్దీ మనకి ఆ లూజ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది కదా, ఆ చేంజ్ ఉంటుంది కదా, చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడంటే అలా ఎక్కువగా ఉంటుందో మనం రిస్క్ ఎక్కువ తీసుకుంటాం. సో అర్థమైందా. సో ఇది స్టాటిక్ డ్రాడౌన్ అంటే ఫిక్స్డ్ డ్రాడౌన్. ఇంక 800 అనేది ముందుకి వెళ్దు వెనక్కి వెళ్దు. సో వాడు ఎంత ఇస్తాడో అలా ఉండిపోతుంది అక్కడే. సో అది 10K అకౌంట్ కి 8% కాబట్టి $800. అదే మీరు $1,00,000 అకౌంట్ తీసుకుంటే 100K, అందులో మీకు $8,000 ఉంటుంది. 50K అకౌంట్ తీసుకుంటే మీకు $4,000 ఉంటుంది. ఇలా అకౌంట్ సైజ్ బేస్ చేసుకుని మనకి డాలర్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో పర్సెంటేజ్ లో చూస్తే మాత్రం 8% మనకి స్టాటిక్ డ్రాడౌన్ ఉంటుంది. ఇంకా డైలీ డ్రాడౌన్ అంటే ఏంటి, ఈ డైలీ డ్రాడౌన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే అవసరం లేదు. ఆల్రెడీ అంటే ఈ డైలీ డ్రాడౌన్ అనేది ఫ్యూచర్స్ లో ఉండదు. మనకి చాలా మెజారిటీ ఆఫ్ ఫర్మ్స్ డైలీ డ్రాడౌన్ తీసేసాయి ఫ్యూచర్స్ లో, ఓన్లీ స్టాటిక్ డ్రాడౌన్ అండ్ ట్రైలింగ్ డ్రాడౌన్. సో నెక్స్ట్ వచ్చి మనకి ట్రైలింగ్ డ్రాడౌన్. ఇక్కడతో స్టాటిక్ డ్రాడౌన్ ఆ ఇంపార్టెన్స్ ఆ గ్రేట్నెస్ మీకు తెలిసింది కదా. ఇప్పుడు ట్రైలింగ్ డ్రాడౌన్ చూపిస్తాను. సో ఈ ట్రైలింగ్ డ్రాడౌన్ అనేది వన్ ఆఫ్ ద వరెస్ట్ అండి. సో ఫ్యూచర్స్ ఇప్పటి వరకు ఫేమస్ కాలేదు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ట్రైలింగ్ డ్రాడౌన్. ఈ ట్రైలింగ్ డ్రాడౌన్ ఏంటి, ఎందుకు ఇది వరెస్ట్ అనేది మీకు క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూస్తే ట్రైలింగ్ డ్రాడౌన్ మూవ్స్ యాజ్ యు మేక్ మనీ అంటే మీకు ప్రాఫిట్ వచ్చే కొద్దీ మీకు ఉన్న డ్రాడౌన్ కూడా మీదకి వచ్చేస్తూ ఉంటుంది. సో మీకు ఒక $1,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, వాడు ఇచ్చేది ఇచ్చిన టోటల్ డ్రాడౌన్ ఉంటుంది కదా, అది $1,000 ముందుకు వచ్చేస్తుంది. సో అంటే మీ అకౌంట్ మీదకి వెళ్ళే కొద్దీ ఆ ప్రాఫిట్ కూడా మీదకి వచ్చేస్తుంది ఒక సర్టెన్ పాయింట్ వరకు. ఎక్కడ వరకు ఏంటి అనేది నేను చెప్తాను. సో దిస్ మేక్స్ హార్డర్ టు కీప్ ట్రేడింగ్. సో అంటే ఎక్కువ ప్రాఫిట్స్ తీయడానికి మనకి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మనకి లాసెస్ వచ్చినప్పుడు మళ్ళీ అది కిందకి రాదు, మనకి మీదకి వచ్చినప్పుడు అలా కిందకి రాకుండా అలా ఉండిపోవడం వల్ల మనం ఈజీగా అకౌంట్స్ ఫెయిల్ అయిపోతాం. దీన్ని ట్రైలింగ్ డ్రాడౌన్ అంటారు. ది డ్రాడౌన్ లెవెల్స్ మూవ్స్ అప్ వెన్ యువర్ అకౌంట్ హిట్స్ ఎ న్యూ హై. సో అంటే కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేసి చూపించాలంటే, మీరు ఒక $1,000 ఒక 10K అకౌంట్ తీసుకున్నారు. మీకు ఇనిషియల్ డ్రాడౌన్ అంటే ట్రైలింగ్ డ్రాడౌన్ ఇనిషియల్ గా వాడు ఒక $500 ఇచ్చారు. సో ఇప్పుడు మీరు అకౌంట్ అనేది ఒక $500 ప్రాఫిట్ వెళ్ళింది అంటే 10,500కి వెళ్ళింది. ఇప్పటి వరకు వాడు ఇచ్చింది ఎంత, 9,500 కదా, అంటే $500 డ్రాడౌన్ కదా, అంటే 9,500 మీకు అకౌంట్ అనేది డ్రాప్ అయితే అకౌంట్ కొత్తగా తీసుకునేటప్పుడు మీ అకౌంట్ పోతుంది. వన్స్ మీరు ఇక్కడ 10,500 అంటే $500 ప్రాఫిట్ తీశారు కదా. సో ఇది మీరు స్టాటిక్ డ్రాడౌన్ అంటే మనకి సిఎఫ్డి ఫర్మ్స్ లో ఫారెక్స్ ఫర్మ్స్ లో అంటే ఏంటి, మనకి టోటల్ గా డ్రాడౌన్ $1,000 ఉంటుంది. సో $1,000 కూడా మీరు లూజ్ అవ్వచ్చు.
కానీ ఫ్యూచర్స్ లో అలా ఉండదు. స్పెషల్లీ ట్రైలింగ్ డ్రాడౌన్ అనే రూల్ ఎక్కడైనా ఉంటే మీకు ఏమవుతుందంటే ఈ 9500 కాస్త 10,000కి వెళ్ళిపోతుంది. సో అంటే ఎప్పుడు మీకు టాప్ దగ్గర నుంచి ఈ డిఫరెన్స్ అనేది 500 ఉంటుంది. మీరు ఎంత ప్రాఫిట్ తీయండి, ఇక్కడ ఒక 11,000కి వెళ్తే 10,500కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఆ పీక్ దగ్గర నుంచి ఒక 500 లూజ్ అయితే మీ అకౌంట్ పోతుంది. సో సింపుల్. సో ఇక్కడ అర్థమైందంటే మన ప్రాఫిట్స్ పెరిగే కొద్దీ మన బ్యాక్ ఎండ్ నుంచి మన డ్రాడౌన్ కూడా వెనకాలంటే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తే 100కి అకౌంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ట్రైలింగ్ డ్రాడౌన్ 10,000 ఇచ్చాడు, అంటే 10,000 వరకు మీరు లూజ్ అవ్వచ్చు అని ఇచ్చారు. సో దిస్ మీన్స్ యువర్ అకౌంట్ రీచెస్ 1,05,000. సో అంటే $1,05,000 వెళ్తే మన డ్రాడౌన్ 95కి వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకి 5,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 5,000 ఇక్కడ ముందుకు వస్తుంది. సో అదే మనం ఇక్కడ 6,000 లూజ్ అయ్యాం అనుకోండి, సో అప్పుడు మన అకౌంట్ అనేది మళ్ళీ కిందకి రాదు. సో అక్కడే ఆగిపోతుంది. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చార్ట్ లోకి తీసుకెళ్ళి కూడా చెప్తాను. సో కొంచెం టాపిక్ ఇది కొంచెం హార్డ్ గానే ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు సిఎఫ్డిస్ లో ట్రేడ్ చేసే వాళ్ళు, అదే ఫారెక్స్ ఫర్మ్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఈ ట్రైలింగ్ డ్రాడౌన్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది పెట్టి ఉండదు, అండ్ దీని గురించి మనకి ఎప్పుడు డిస్కషన్ వచ్చి ఉండదు. సో కానీ ఇక్కడ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్నాయి కాబట్టి మొత్తం ఫ్యూచర్స్ అంతా ఈ డ్రాడౌన్ మీద ఉంటుంది, ట్రైలింగ్ డ్రాడౌన్ అండ్ స్టాటిక్ డ్రాడౌన్. సో సో కాబట్టి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంచెం హార్డ్ గానే ఉంటుంది, అర్థం చేసుకోండి. సో ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంట్ చూడండి, ఎక్కడ స్టార్ట్ చేశారు, $10,000 దగ్గర స్టార్ట్ చేశారు. సో నేను ఇక్కడ చూసారు $10,000 తో స్టార్ట్ చేశారు. సో ట్రైలింగ్ డ్రాడౌన్ అనేది మనకి లాసెస్ ఏంటి, అకౌంట్ తీసుకున్న తర్వాత వెంటనే లాస్ వస్తే మాత్రం ఏ ఇష్యూ ఉండదండి. సో మీరు ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇక్కడ చూస్తే ట్రైలింగ్ డ్రాడౌన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అకౌంట్ అనేది 10K అకౌంట్ ఒక కొత్త అకౌంట్ తీసుకున్నారు. కొత్త అకౌంట్ తీసుకున్న తర్వాత మీకు వెంటనే లాస్ వచ్చింది. మీకు 10K అకౌంట్ తీసుకున్న తర్వాత మీకు డ్రాడౌన్ వచ్చి ఒక $2,000 ఇచ్చాడు. సో వెంటనే మీకు లాస్ వచ్చినప్పుడు మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. $10,000 అకౌంట్ మీకు అకౌంట్ అనేది $8,000కి వస్తే అకౌంట్ పోతుంది. సో అప్పటి వరకు ఎటువంటి ఇష్యూ ఉండదు. మీకు ఇనిషియల్ గానే ఒక $500 లాస్ వచ్చింది, అంటే 9,500కి వెళ్ళింది. సో 9,500కి వెళ్ళినప్పుడు ఈ డ్రాడౌన్ చేంజ్ కట్ట ఉంటుంది, అక్కడే ఉంటుంది. సో అంటే అకౌంట్ తీసుకున్న కొత్త అకౌంట్ లాస్ వచ్చినప్పుడు ఎటువంటి చేంజ్ ఉంటుంది, ఎలా ఉన్న డ్రాడౌన్ అలాగే ఉంటుంది, ఏమి చేంజ్ అవ్వవు. కానీ ఈ డ్రాడౌన్ చేంజ్ అవ్వడం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వన్స్ మనం ప్రాఫిట్ లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అర్థమైంది కదా. సో ఫస్ట్ ప్రాఫిట్ కేసు చూద్దాం. సో ఇక్కడ ఒక $10,000 అకౌంట్ నాకు $1,000 ప్రాఫిట్ వచ్చింది, అంటే కొత్త బ్యాలెన్స్ ఏంటి $11,000. సో ఇక్కడ ప్రాఫిట్ $1,000 రాగానే మనకి ఇనిషియల్ డ్రాడౌన్ ఎంత, ఓల్డ్ డ్రాడౌన్ $2,000. కానీ ఇప్పుడు చూసారా మీరు 9,000కి వచ్చేసింది. ఎందుకు ఇక్కడ 9,000కి వచ్చింది అంటే ఇక్కడ ఒక 1,000 పెరిగింది కాబట్టి. ఇదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొక 2,000 పెరిగింది అనుకోండి, ఇక్కడ ఇంకొక 500 పెరిగింది అనుకోండి, 2,000 కాదు, ఒక 500 పెరిగింది అనుకోండి. సో 11,500 అవుతుంది కదా, ఇది 11,500 అవుతుంది కదా. అప్పుడు మనకి ఈ 9,500 అవుతుంది, అంటే ఇంకొక 500 పెరుగుతుంది. సో ఇలా 9,500 అవుతుంది. సో బానే ఉంది, మనం ప్రాఫిట్ లోకి వెళ్ళినప్పుడు పెరుగుతుంది కదా బ్రో, ఇప్పుడు లాసెస్ లోకి వచ్చినప్పుడు కిందకి వెళ్తుంది అంటే కిందకి వెళ్తాం. సో ఇక్కడ ఇదే మ్యాజిక్. సో ట్రైలింగ్ డ్రాడౌన్ లో ప్రాబ్లమ్స్ ప్లే చేసే గేమ్ ఇదే. ఇప్పుడు నీకు ఇక్కడ 11,500 ఉంది. సో నువ్వు మంచి ప్రాఫిట్స్ లో ఉన్నావు కాబట్టి వీడు 8,000 దగ్గర నుంచి 9,500కి తీసుకెళ్ళిపోయాడు, నువ్వు ఇక్కడ ప్రాఫిట్ తీసావు. సో కాబట్టి నీకు ఇక్కడ కింద నుంచి డ్రాడౌన్ నీకు ఎంత అవసరం లేదని మీద తీసుకొచ్చారు. ఇప్పుడు సడన్ గా నువ్వు ఇక్కడ 11,500 లో ఈ $1,500 నీకు లాస్ వచ్చింది. సో $1,500 నీకు లాస్ వచ్చి అకౌంట్ అనేది $10,000కి పడిపోయింది. సో $10,000 ఉంది కదా, ఇక్కడ పడిపోయింది. అండ్ నువ్వు ఎక్కడంటే అకౌంట్ బై చేసావు అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు నీ డ్రాడౌన్ కూడా నాకు ప్రాఫిట్ ఏం రాలేదు కదా, సో నేను ఎక్కడంటే అకౌంట్ పర్చేస్ చేశానో అక్కడే ఉంది కదా. సో ఇప్పుడు ఏమన్నా నా ఓవరాల్ డ్రాడౌన్ అంటే 9,500 దగ్గర నుంచి ఇది మళ్ళీ 8,000కి వెళ్తుందా అంటే వెళ్ళదు. సో ఇక్కడ నీకు ఇక 10,000కి వచ్చింది కాబట్టి ఇక్కడ నీకు ఉన్న చేంజ్ అనేది అంటే ఇక నెక్స్ట్ ట్రేడ్ లో నువ్వు $500 లూజ్ అయితే నీ అకౌంట్ పోయినట్టే. అదేంటి బ్రో మరి ఇక్కడ నా ఓల్డ్ డ్రాడౌన్ 8,000 కదా ఉంది. సో నేను ప్రాఫిట్ లోకి వెళ్ళినప్పుడు మీరు పెంచుకుంటూ వచ్చేసాడు, ఇప్పుడు నాకు లాసెస్ వచ్చినప్పుడు తగ్గించుకుంటూ రావాలంటే రాడు. సో దీన్నే ట్రైలింగ్ డ్రాడౌన్ అంటారు. సో ఇలాగే చాలా మంది అకౌంట్స్ ఫెయిల్ అయిపోతారు, అర్థమవుతున్నా. సో ఈ ట్రైలింగ్ డ్రాడౌన్ లో మనకి ఒక బెనిఫిట్ ఉంది. సో ఈ ట్రైలింగ్ అనేది ఒక సర్టెన్ పాయింట్ వరకునే అవుతుంది. సో అంటే ఎక్కడ వరకు అవుతుంది అంటే మనకి వాడు ఎంత డ్రాడౌన్ ఇస్తారో సో ఆ డ్రాడౌన్ ఎంత ఉంటుందో అంత ప్రాఫిట్ తీస్తే అక్కడ లాక్ అయిపోతుంది. సో ఇక్కడతో మీకు ట్రైలింగ్ అర్థమైంది కదా. ఇప్పుడు లాకింగ్ మెకానిజం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ట్రైలింగ్ డ్రాడౌన్ లో ఇంకా అకౌంట్స్ తీసుకున్నారు అంటే దానికి మెయిన్ కారణం ఈ లాకింగ్ మెకానిజం. లాకింగ్ మెకానిజం ఏంటి, వన్స్ మీకు ఓల్డ్ డ్రాడౌన్ వస్తుంది కదా. సో ఇది మీరు ఇక్కడ $10,000 ఉంది, మీకు ఓవరాల్ డ్రాడౌన్ ఎంత ఇచ్చాడు, ఇనిషియల్ డ్రాడౌన్ 2,000 ఇచ్చాడు. సో మీరు ఎప్పుడంటే ఈ అకౌంట్ అనేది 12,000 తీసుకువెళ్తారు, సో $12,000 ఉంటుంది కదా, ఈ 12,000 తీసుకెళ్తారు. వన్స్ మీ ఓవరాల్ డ్రాడౌన్ ఈ ఓల్డ్ డ్రాడౌన్ కాస్త 10,000కి వెళ్ళిపోతుంది కదా. సో 10,000 దగ్గర నుంచి పెరగదు.
సో ఇంకెలా 10,000 దగ్గర ఫిక్స్ అయిపోతుంది, ఇక్కడ లాక్ అయిపోతుంది. ఇక్కడ మీరు 13,000 తీసినా ఇంక ముందుకు రాదు, 14,000 తీసినా ఇంక ముందుకు రాదు, ఇంకా 20,000 తీసినా సరే ఇంకా రాదు. ఈ $20,000 కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు ఇంకా బ్యాక్ కి కానీ అంటే $20,000 రూల్ గా ఈ ట్రైలింగ్ డ్రాడౌన్ కానీ లాక్ అవ్వకుండా ఉంటే ఏమవుతుంది, 20,000 నుంచి 2,000 బ్యాక్ వస్తాయి, అంటే 18,000 వస్తే మీ అకౌంట్ పోతుంది. కానీ అలా ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మ్యాజిక్ ఇదే, ట్రైలింగ్ డ్రాడౌన్ ఇంకా స్టిల్ చాలా మంది యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ లాకింగ్ ఫ్యూచర్. వన్స్ మనం వాడిచ్చే టోటల్ గా ఇప్పుడు మీరు $50,000 కి ఎంత ఇస్తున్నాడు, $3,000 ఇస్తున్నాడు ఓవరాల్ లాస్ లిమిట్, ఓవరాల్ ప్రాఫిట్ లిమిట్ $2,000, ఓవరాల్ లాస్ట్ లిమిట్ $2,000. ఓకే, సో ప్రాఫిట్ 3,000 తీయాలంటున్నాడు. అంటే మీరు 50K లో ఒక $2,000 ప్రాఫిట్ తీస్తే మీ అకౌంట్ అనేది అకౌంట్ తో అలా లాక్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మీకు ఇంకా మీదకి వెళ్ళదు రావడం, ఇంకా మీద ఎంత ప్రాఫిట్స్ తీసినా సరే అదంతా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్త వినండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీకు బోరింగ్ అనిపించవచ్చు బట్ తప్పట్లేదు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రూల్ కానీ మీకు తెలియకపోతే, ఇది సరిగ్గా అర్థం చేసుకోకపోతే అకౌంట్స్ ఈజీగా ఫెయిల్ అయిపోతారు. సో అందుకు ఇప్పుడు లాకింగ్ ఫ్యూచర్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఇనిషియల్ రావడం ఎంత, 8,000 కదా. సో మన అకౌంట్ ఎక్కడ పర్చేస్ చేస్తాం, 10,000 దగ్గర పర్చేస్ చేస్తాం. ఇప్పటి వరకు ఈ 10,000 వరకు కూడా మనం ఎంత ప్రాఫిట్ తీస్తే మన లాస్ కూడా ఇలా మీదకి వచ్చేస్తూ ఉంటుంది మనకు ప్రాఫిట్ వచ్చే కొద్దీ. సో వన్స్ మనకి ఇక్కడ బిగ్ లాస్ వచ్చినప్పుడు ఇది కిందకి వెళ్ళదు, ఇంకా స్టక్ అయిపోతుంది. ఎక్కడ వరకు, 10,000 వరకు. సో వన్స్ మనం ఇక్కడ 10,000 అంటే ఈ డ్రాడౌన్ ఇలా 10,000 హిట్ అయింది, ఇది 10 ఈ డ్రాడౌన్ 10,000 హిట్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ 12,000 తీయాలి, అంతే కదా. 2,000 అంటే డ్రాడౌన్ 2,000 ఇచ్చారు కదా, ప్రాఫిట్ 2,000 తీయాలి. సో వన్స్ 12,000 కి వెళ్ళిన తర్వాత, ఈ 12,000 కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మూవ్ కాదు. సో ఇక్కడ నుంచి నువ్వు లూజ్ అయినా అదే 10,000, అదే 10,000 దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి నీకు ప్రాఫిట్ వచ్చినా సరే ఇంకా మీదకి రాదు. సో కాబట్టి ఈ మీద ఉన్న ప్రాఫిట్ అంతా నువ్వు ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 12,000 అయింది, ఇక్కడ నుంచి నాకు సడన్ గా ఒక $3,000 ప్రాఫిట్ వచ్చింది, అప్పుడు నీకు 5,000 ఉంటుంది టోటల్. సో ఈ 5,000 నీకు నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మీదకి రాదు డ్రాడౌన్ అనేది, సో ఇక్కడ లాక్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇంకొక 5,000 వస్తే $10,000 నీకు నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు. సో ఇది కాకపోతే ఇనిషియల్ గా మాత్రం మనకి లాకింగ్ అయ్యే వరకు తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. చిన్న 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 ప్రాఫిట్స్ తీసుకొచ్చి డ్రాడౌన్ వన్స్ లాక్ చేసేస్తాం అనుకోండి ట్రైలింగ్ లో, సో ఇంకా ఆ తర్వాత నుంచి పైకి మూవ్ అవుతుంది కాబట్టి మనకు నచ్చినట్టు మనకు నచ్చినంత రిస్క్ తీసుకోవచ్చు. సో ఇది ట్రైలింగ్ డ్రాడౌన్ లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్. లాక్ అయ్యేంత వరకు మనకి షరతు ఇచ్చేస్తుంది. సో స్టాటిక్ లో ఎలాంటి ఉండదు, ఎలాంటిది ఏమి ఉండదు. వన్స్ వాడు ఇచ్చినంత అంటే ఇంకా మూవ్ అవ్వడం ఉండదు. మన లాస్ లో ఉన్నప్పుడు, ప్రాఫిట్ లో ఉన్నప్పుడు ఇనిషియల్ గా మూమెంట్ ఉండదు. సో అలాగే ఉంటుంది. సో ఇది డిఫరెన్స్. సో ఇక్కడతో మీకు స్టాటిక్ డ్రాడౌన్, ఆ మూమెంట్, లాకింగ్ రెండు అర్థమయ్యి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే స్టాటిక్ వర్సెస్ ట్రైలింగ్ అండ్ కంపారిజన్, అంటే డిఫరెన్స్ ఏది బెటర్ ఏది వరిస్ట్ అనేది. ఇంకా ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే ట్రైలింగ్ అనేది వరిస్ట్. సో ట్రైలింగ్ గురించి మనం అంటే ఆ ట్రైలింగ్ అన్న పేరు ఎక్కడ ఉంటే ఆ ఫర్మ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే, ట్రైలింగ్ ఫర్మ్స్ దూరంగా ఉండాలంటే మరి ఆ లాకింగ్ చేసేంత వరకు అన్నా సరే మనం అంటే ఇబ్బంది పడతాం కదా. సో మరి ఆ లాకింగ్ చేసేంత వరకు అంత ప్రాఫిట్స్ వస్తాయని మనం చెప్పలేం కదా. సో అందుకు ట్రైలింగ్ డ్రాడౌన్ అనేది కొంచెం హార్డ్, కానీ స్టాటిక్ డ్రాడౌన్ అనేది ఫిక్స్డ్, సో నెవర్ చేంజ్. కాబట్టి మీరు ఇక్కడ మై ఫండెడ్ ఫ్యూచర్స్ అనేది ఎందుకు టాప్ అంటే, మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాడు స్టాటిక్ డ్రాడౌన్ ఆఫర్ చేస్తున్నారు. సో ఏ ఫర్మ్ అయినా సరే మీరు ఫ్యూచర్స్ లో వెళ్తే మాత్రం ఈ స్టాటిక్ డ్రాడౌన్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళండి, మీరు ఇబ్బంది పడరు. సో మంచి అంటే మీరు రూల్స్ ఉంటాయి. అండ్ ఏంటంటే మంచిగా కొంచెం లూజ్ అయినా సరే అకౌంట్ డ్యామేజ్ జరుగుతుంది. సో సింపుల్ అండ్ ఈజీ రిస్క్ మేనేజ్ చేయడానికి స్టాటిక్ డ్రాడౌన్ లో, ఎందుకంటే మన లాసెస్ లో ఉన్నా ప్రాఫిట్ లో ఉన్నా సరే అది మూవ్ కాదు, సో అలాగే ఉండిపోతుంది కాబట్టి. సో స్వింగ్ ట్రేడర్స్ హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ ట్రేడ్స్ ఎక్కువ టైం హోల్డ్ చేసుకోవచ్చు. ఈ ట్రైలింగ్ డ్రాడౌన్ లో ఏంటంటే మనం హోల్డ్ చేయలేము ట్రేడ్, సో అదొక ప్రాబ్లం ఉంది. అండ్ ఇఫ్ యూ లూజ్ స్టాటిక్ డ్రాడౌన్, సో అకౌంట్ బ్రీచ్ అయిపోతుంది. అంటే వన్స్ ఈ స్టాటిక్ డ్రాడౌన్ లో ఏంటంటే వాడు ఇచ్చింది ఇనిషియల్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, సో ఆ దానికంటే కిందకు వస్తే అకౌంట్ పోతుంది. కానీ ట్రైలింగ్ లో అలా కాదు. సో ట్రైలింగ్ చాలా హార్డ్. సో మనకు ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ అకౌంట్ అంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటది. సో వన్స్ మనకు లాసెస్ వచ్చినప్పుడు అకౌంట్ లో అది డ్యామేజ్ జరిగిపోతుంది, అంటే మనం బ్యాక్ వచ్చేటప్పుడు అది కిందకి రాదు డ్రాడౌన్ అనేది. సో ఇదేంటంటే బెస్ట్ ఫర్ స్కాల్పర్స్. సో ట్రైలింగ్ డ్రాడౌన్ లో కూడా ట్రేడ్ చేస్తారు, సో తప్పేం లేదు. ట్రైలింగ్ డ్రాడౌన్ లో ఎపెక్స్ కట ఉంది కదా, ఎపెక్స్ ఫండింగ్, సో అది మొత్తం ట్రైలింగ్ డ్రాడౌన్. సో అందులో కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పేఅవుట్స్ తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే వాళ్ళ స్ట్రాటజీకి సెట్ అవ్వాలి ఫస్ట్. నా స్ట్రాటజీ కంటే మాత్రం స్టాటిక్ డ్రాడౌన్ చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే, నేను ట్రైలింగ్ డ్రాడౌన్ హ్యాండిల్ చేయగలను పర్వాలేదు అంటే మీరు ట్రైలింగ్ డ్రాడౌన్ ఆఫర్ చేసే ఫర్మ్స్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ట్రైలింగ్ డ్రాడౌన్ ఆఫర్ చేసే ఫర్మ్స్ వచ్చి మీకు ఎపెక్స్ ఫండింగ్ ఉంది, ట్రేడిఫై ఉంది, ఇవన్నీ ట్రైలింగ్ డ్రాడౌన్. మరి నాకు స్టాటిక్ డ్రాడౌన్ ఈజీ బ్రో, నాకు ఈ తలనొప్పి అంతా వద్దు, నాకు సింపుల్ గా ఉండాలి రూల్స్ అంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఉంది, టాప్ స్టెప్ ఉంది, ఈ రెండు కూడా టాప్ ఫర్మ్స్. సో వీటి ప్లాట్ఫామ్స్ రూల్స్ గురించి నేను డీటెయిల్ వీడియోస్ ఫర్దర్ చేస్తాను. సో ఇది జస్ట్ ఏంటంటే మీకు స్టాటిక్ వర్సెస్ ట్రైలింగ్ ఒక ఎక్స్ప్లెనేషన్ గురించి, అంటే ఏది బెటర్, ఏ ఫర్మ్స్ దగ్గరికి వెళ్ళాలి అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, దాన్ని క్లియర్ చేయడానికి వీడియో. ఓకే,
సో ఇంకా నెక్స్ట్ చూస్తే విచ్ వన్ ఈజ్ రైట్ ఫర్ యూ. సో ఆల్రెడీ చెప్పాను, సింపుల్ రూల్స్ ఉండి ఈజీగా పాస్ అవ్వాలి, లాంగ్ టర్మ్ ట్రేడ్స్ హోల్డ్ చేయాలి, మంచి ప్రాఫిట్స్ రావాలంటే స్టాటిక్. లేదు నేను ఫాస్ట్ గా ప్రాఫిట్స్ తీసుకుంటాను, సో నాకు ఏంటంటే క్విక్ గా నేను స్కాల్పర్ ని క్విక్ గా ఎంటర్ ఎగ్జిట్ అయి వచ్చేస్తాను అంటే మాత్రం మీకు ట్రైలింగ్ రావడం బెటర్ ఆప్షన్. సో అర్థమైంది కదా. సో హోప్ ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఇప్పుడు ఫ్యూచర్స్ లో ఇంపార్టెంట్ రూల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అంటే ఇప్పటి వరకు మీకు ఏం తెలుసాయి? స్టాటిక్ డ్రాడౌన్ అంటే ఏంటో తెలిసింది, ట్రైలింగ్ డ్రాడౌన్ అంటే ఏంటో తెలిసింది, రెండింటి మధ్య క్యాలిక్యులేషన్ తెలిసింది. ఇప్పుడు కన్సిస్టెన్సీ రూల్స్. ఈ కన్సిస్టెన్సీ రూల్ కూడా చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తమేనండి. సో ఇవి ఎక్కువగా మీరు ఫ్యూచర్స్ లో ప్రతి ఫర్మ్ లోని కన్సిస్టెన్సీ రూల్ ఉంటుంది. సో కన్సిస్టెన్సీ రూల్ లేని ఫర్మే లేదు ఫ్యూచర్స్, అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రూల్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్, 50% కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూస్తే సీక్రెస్ట్ ఫండెడ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సీక్రెస్ట్ ఫండెడ్, ఓకే. సో ఇక్కడ చూస్తే ఇది మై ఫండెడ్ ఫ్యూచర్స్. సో కన్సిస్టెన్సీ రూల్ చూస్తే కన్సిస్టెన్సీ రూల్ 50% అంటే ఏంటి? సో సేమ్ రూల్ నెక్స్ట్ ఏ ఫర్మ్ లో అన్నా సరే ఇది టాప్ స్టెప్. సో ఎంటైర్ ఫ్యూచర్స్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్మ్ ఇది కూడా. సో టాప్ స్టెప్ లో కన్సిస్టెన్సీ స్కోర్ చూస్తే చూసారా 50%. సో అంటే ఏంటి ఈ 50% ఏంటి? కన్సిస్టెన్సీ రూల్ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మీకు క్లియర్ గా పెద్దగా ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ది 50% కన్సిస్టెన్సీ రూల్ మీన్స్ నో సింగిల్ డే ఆఫ్ ప్రాఫిట్ షుడ్ నాట్ మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ ప్రాఫిట్. అంటే మీకు మొత్తం ప్రాఫిట్ ఉంటుంది కదా, 5 days కి ఒక $10,000 వచ్చింది అనుకోండి. సో $10,000 లో 50% అంటే ఎంత? $5,000. ఏ ఒక్క రోజు ప్రాఫిట్ కూడా 5,000 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇది కూడా నేను డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. సో ఒక్క నిమిషం జాగ్రత్తగానండి. సో యూజ్డ్ బై మోస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఫర్మ్స్. సో ప్రతి ఫర్మ్ లోనే సో కన్సిస్టెన్సీ రూల్ లేకుండా ఒక్క ఫర్మ్ కూడా లేదండి. సో ఫ్యూచర్స్ లో అది మై ఫండెడ్ ఫ్యూచర్స్ అన్నా, టాప్ స్టెప్ అన్నా, అపెక్స్ అన్నా, ట్రేడిఫై అన్నా, సో ఇంకా ఏ ఫర్మ్ అన్నా సరే ఈ కన్సిస్టెన్సీ రూల్స్ మనకి ఫారెక్స్ లో ఉండవు. సో ఫారెక్స్ ఫర్మ్స్ ఉన్నాయి కదా, సీక్రెస్ట్ ఫండెడ్ లోని లేదంటే ఫైర్స్ లోని, సో వీటిలో ఏముండవు, ఎఫ్టిఎంఓ లోని. సో అందుకే ఫారెక్స్ అనేది ఎప్పుడు ఒక మెట్టు పైనే ఉంటుంది. సో ఫారెక్స్ లో ఎక్కువగా ఫారెక్స్ అంతలా ప్రమోట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చూసారా ఈ షేడీ రూల్స్ ఫ్యూచర్స్ లో ట్రైలింగ్ డ్రాడౌన్ అంటాడు. సో ప్రాఫిట్ లోకి వెళ్తే మళ్ళీ డ్రాడౌన్ పెంచుకుంటూ పోతాడు, మళ్ళీ కన్సిస్టెన్సీ అంటాడు. ఈ రూల్స్ అన్ని ఫ్యూచర్స్ లోనే ఉంటాయి. మరి అందుకే ఫ్యూచర్ ప్లాట్ఫామ్స్ అనేవి అంతగా ప్రమోట్ కాలేదు, అందుకే ఎక్కువగా తెలియలేదు ఎవరికి, అదవుతున్నా. యా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే టార్గెట్ వచ్చి $3,000 ఉంది. సో మీకు $3,000 ఉంటే యూ మేక్ అంటే 50% కదా కన్సిస్టెన్సీ, యూ మేక్ $2,000 ఇన్ 1 day. అండ్ అంటే ఇక్కడ మీకు $2,000 ఒకే రోజు ప్రాఫిట్ వచ్చింది. అలాంటప్పుడు మీరు ఇక్కడ కన్సిస్టెన్సీ రూల్ బ్రేక్ చేసినట్టు అవుతుంది. సో కన్సిస్టెన్సీ రూల్ బ్రేక్ చేస్తే అకౌంట్ పోతుంది అంటే, బ్రేక్ చేస్తే అకౌంట్ పోదండి, మనకి ఏంటంటే ప్రాఫిట్ ఇంకా ఎక్కువ తీయాలి. సో మనకి వాడు 50% కన్సిస్టెన్సీ అంటే ఈ $3,000 ని రోజుకి 1,500 ఒకటి, 1,500 ఒకటి, అంటే $1,500 ఒకటి, $1,500 ఒకటి, అలాంటి 50%, 50% రెండు కలిపితే 100%, $3,000 సరిపోతుంది కదా. సో అలాగే తీయాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే ఒకే రోజు $2,000 ప్రాఫిట్ తీస్తారు, అలాంటప్పుడు అది 66% అయిపోతుంది. సో 66% ఇంకా తగ్గాలి, 50% రావాలంటే మీరు ఇక్కడ వీడిచ్చిన 3,000 కంటే ఇంకొక $1,000 ఎక్స్ట్రా తీయాలి. సో అప్పుడు ఇది $4,000 ప్రాఫిట్ తీస్తే ఇక్కడ ఈ టోటల్ ప్రాఫిట్ అనేది 4,000 అవుతుంది కదా. 4,000కి వెళ్తే అప్పుడు మీరు అకౌంట్ పాస్ అయినట్టు. అప్పుడు 4,000 లో 50% అంటే 2,000 కాబట్టి. సో ఎలా మీకు ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది మనకి ఓవరాల్ ప్రాఫిట్ ఎంత ఉంది, సో అందులో ఏ ఒక్క రోజు ప్రాఫిట్ కూడా వాడు చెప్పిన దానికంటే ఎక్కువ రాకూడదు. మీకు ఎగ్జాంపుల్స్ తీసుకెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ చూసారా అంటే ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి. 3,000 అనేది ఒకరోజు 1,200, ఒకరోజు 1,000, ఒకరోజు 800, టోటల్ అంతా కలిపితే ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. సో ఇందులో 50% ఎంత? $1,500. సో ఏ రోజు ప్రాఫిట్ కూడా $1,500 దాటలేదు కాబట్టి మన అకౌంట్ పాస్ అయిపోయినట్టే. సో ఇలా ఒకవేళ ఈ ఒక రోజు ప్రాఫిట్ ఒక $600 ఉంది అనుకోండి, ఇలా $1,600 ఉంది అనుకోండి, ఇక్కడ మనం ఒక $100 ఎక్స్ట్రా ప్రాఫిట్ తీయాలి. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే మనకి ప్రెజర్ పెరిగిపోతుంది, ప్రాఫిట్ ఎక్కువ తీయాలి అంటే, అంతేకాని అకౌంట్ ఫెయిల్ అయినట్టు కాదు. సో మళ్ళీ చెప్తున్నాను, అకౌంట్ ఫెయిల్ అయినట్టు కాదు మీరు ఎక్కువ ప్రాఫిట్ తీస్తే. సో ఎక్కువ ప్రాఫిట్ ఒకే రోజు ఎక్కువగా కానీ తీస్తే మీరు టోటల్ ఓవరాల్ ప్రాఫిట్ ఇంకా ఎక్కువ చూపించాలి, అప్పుడే మీరు అకౌంట్ పాస్ అవుతారు. సో అంతేకాని అకౌంట్ ఫెయిల్ అవ్వడం కూడా ఉండదు. సో ఎందుకు ఈ రూల్ పెట్టారు మీకు అంటే ఈ కన్సిస్టెన్సీ ఎందుకు బ్రో? మరి ఒక్కొక్క రోజు బిగ్ విన్స్ ఉంటాయి కదా అంటే, ఇక్కడ గ్యాంబ్లర్స్ అనే వాళ్ళు ఒకరు ఉంటారండి, వాళ్ళకి ట్రేడింగ్ స్కిల్ ఏముండదు, వస్తారు హెవీగా లాట్స్ ఓపెన్ చేస్తారు. లక్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది కదా మార్కెట్ లో. సో లక్ ఫ్యాక్టర్ వల్ల హ్యూజ్ గా ప్రాఫిట్ తీసేసినప్పుడు ఒకే రోజు 10,000, 15,000 వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు అది ఫర్మ్ కి రిస్క్ కదా, బట్ వాటి దగ్గర నిజంగా స్కిల్ ఉంటే ఫర్మ్ పే చేస్తుంది. సో గ్యాంబ్లింగ్ చేసి అలా ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు. సో అలా గ్యాంబ్లింగ్ చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తే ఫర్మ్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సక్సెస్ఫుల్ ట్రేడర్స్ కి మనీ పే చేయడానికి ఉండదు సో ఫర్మ్ దగ్గర.
సో అందుకు ఈ రూల్ పెట్టడం జరిగింది. ఈ రూల్ బెస్ట్ అంటే 100% బెటర్. ఎందుకంటే ఈ రూల్ వల్ల ఈ గ్యాంబ్లర్స్ అన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ట్రూ ప్రొఫెషనల్ అండ్ ట్రూ ఎడ్జ్ ఉన్న ట్రేడర్స్ మాత్రం మార్కెట్ లో ఉంటారు. సో కాబట్టి ఈ రూల్ అనేది బెస్ట్ రూల్. సో దీన్ని ఒక్కసారి ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రూల్ ని ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి కన్సిస్టెన్సీ రూల్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10K అకౌంట్ తీసుకున్నాను. సో 10K అకౌంట్ లో నాకు ప్రాఫిట్ అనేది అంటే ఇక్కడ 50% కన్సిస్టెన్సీ. మీరు ఎక్కడ చూసినా సరే 50% చూస్తారండి. సో మెజారిటీ ఆఫ్ ఫార్మ్స్ లో 50% ఉంటుంది. కాబట్టి నేను 50% ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఒకవేళ 40 ఉన్నా 30 ఉన్నా సరే దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడం అంటే నెంబర్స్ అడ్జస్ట్ చేసుకోవడమే. నేను MY500 ఫ్యూచర్స్ ని ఉద్దేశించి పెట్టి చెప్తున్నాను. సో ఎందుకంటే టాప్ ఫర్మ్ కాబట్టి నేను ఫర్దర్ గా వీడియోస్ దాని మీద చేస్తాను కాబట్టి టాప్ స్టెప్ MY500 ఫ్యూచర్స్ ఉద్దేశించి చెప్తున్నాను. సో ఇక్కడ సమ్ ఫర్మ్ 30% కూడా ఉంటాయి. సో ఎంత తక్కువ ఉంటే మనకి అంత ఇబ్బంది. సో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. 50% అంటే చాలా మంచిది. 40 అంటే అది చాలా ఇబ్బంది. 30 అంటే అది మరీ హార్డ్. సో అలా సో 50% చూద్దాం. ఇక్కడ మనకి ప్రాఫిట్ టార్గెట్ 10,000 లో. సో 10,000 ఇక్కడ నేను డైరెక్ట్ 50K అకౌంట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి 10K 5K అకౌంట్లు కూడా ఫ్యూచర్స్ లో ఉండవు. సో తక్కువ అంటే లీస్ట్ అకౌంట్ సైజ్ 50K. సో 50K అకౌంట్ లో నాకు MY500 ఫ్యూచర్స్ వాడు $3,000 ప్రాఫిట్ తీయమంటాడు. సో ఇక టైం లిమిట్ ఏముండదు. సో మన ఇష్టం అంటే మంత్ అంటే సబ్స్క్రిప్షన్ పే చేయాలి కాబట్టి పాస్ అయ్యేంత వరకు తప్పకుండా సబ్స్క్రిప్షన్ పే చేయాలి. సో ఇక్కడ 50K అకౌంట్ లో నాకు ఫస్ట్ డే ప్రాఫిట్ వచ్చి నేను 3,000 కదా ప్రాఫిట్ తీయాలి. సో అంటే 3,000 లో 50% అంటే $1,500. ఏ రోజు ప్రాఫిట్ కూడా $1,500 మించకుండా చూసుకోవాలి. అలా అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు ప్రాఫిట్ ఒక $1,000 వచ్చింది. నెక్స్ట్ డే ప్రాఫిట్ ఒక $500 వచ్చింది. నెక్స్ట్ డే ప్రాఫిట్ మళ్ళీ ఒక $500 వచ్చింది. ఇలా ఎంత అవుతుంది? 2,000 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ప్రాఫిట్ ఎంత? $1,000 వచ్చింది. టోటల్ నేను టార్గెట్ రీచ్ అయిపోయాను. నా టార్గెట్ ఎంత ఎంత 3,000 కదా. సో 3,000 ఇక్కడతో మొత్తం యాడ్ చేస్తే మనకి 3,000 వచ్చింది, రైట్? సో ఇప్పుడు కన్సిస్టెన్సీ స్కోర్ మీట్ అయిందో లేదు చూద్దాం. 3,000 లో ఓవరాల్ ప్రాఫిట్ లో మనకి 50% ఏ ఒక్క రోజు ప్రాఫిట్ రాకూడదు. సో 3,000 లో 50% అంటే ఎంత? $1,500 కదా. సో $1,500 ఇందులో ఏ ఒక్క రోజు అన్నా సరే ప్రాఫిట్ వచ్చిందా? $1,500 కంటే ఎక్కువ. సో $1,000 రాలేదు. సో సాటిస్ఫై అయింది. సో తర్వాత డే 500. సో నెక్స్ట్ డే కూడా సారీ 5,000 పెట్టాను, 500. తర్వాత డే కూడా 500. తర్వాత డే 1,000. సో ఇక్కడ ఏ రోజు ప్రాఫిట్ కూడా $1,500 మించి రాలేదు అంటే నేను ఇక్కడ కన్సిస్టెన్సీ స్కోర్ మీట్ అయ్యాను. కాబట్టి ఇక్కడ నేను అకౌంట్ పాస్ అయిపోయాను. అర్థమవుతుందా? సో ఇలా కాకుండా ఏదో ఒక రోజు నాకు ఒక రోజు మంచి హ్యూజ్ విన్ వచ్చేసింది. ఎలా అంటే మళ్ళీ ఎగ్జాంపుల్ మొత్తం మారుస్తున్నా. సో చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఇంత మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తున్నానంటే అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఇది తెలియకపోతే మీరు ఫ్యూచర్స్ చేసిన వేస్ట్ అంతే. సో అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్ అనేది. సో ఒక రోజు నాకు బెస్ట్ విన్ వచ్చేసింది. ఏంటంటే ఆ ఒకే రోజు నేను తీసుకున్నది 1:4 1:5 మూవ్ అయిపోయింది. ఓకే, ఆ ఒక్క రోజు నాకు $2,500 ప్రాఫిట్ వచ్చింది. $2,500 ప్రాఫిట్ వచ్చింది. ఆ నెక్స్ట్ డే వచ్చి ఒక $500 ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? $3,000 కదా. నేను ఇప్పుడు అకౌంట్ పాస్ అయినట్ట అంటే నేను పాస్ అవ్వలేదు. అకౌంట్ ఎందుకు పాస్ అవ్వలేదు? ఇక్కడ $3,000 ప్రాఫిట్ తీయమన్నారు, నేను 3,000 తీసేసాను. సో ఎందుకు పాస్ అవ్వలేదు అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ స్కోర్ అనేది 50% లేదు. సో అదేంటి బ్రో 50% ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు సింపుల్ 3,000 లో 50% ఎంత? ఓవరాల్ ప్రాఫిట్ ఇక్కడ 3,000 50K అకౌంట్ 3,000, 100K అకౌంట్ 6,000. ఇదేంటంటే మనకి నెంబర్స్ చేంజ్ అయిపోతాయి. ఈ 3,000 గుర్తు పెట్టుకోకూడదు మీరు. ఆ అకౌంట్ సైజ్ బేస్ చేసుకుని అక్కడ టోటల్ ప్రాఫిట్ ఎంతో దాంట్లో 50% చూడాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కి 50K అకౌంట్ తీసుకున్నాను కాబట్టి 3,000. ఎగ్జాంపుల్ ఇంకొక 100K అకౌంట్ తీసుకుంటే 6,000 ఉంటుంది. సో అలా అకౌంట్ సైజ్ బేస్ చేసుకుని నెంబర్ చేంజ్ అవుతాయి. సో అంతేగాని మీరు 3,000 అన్నారని మళ్ళీ వీడియో కామెంట్స్ లో ఒక ట్రేడింగ్ కాదు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ $3,000 ప్రాఫిట్ ఉంది. ఓకే, సో 3,000 లో 50% ఎంత? $1,500. సో ఏ రోజు ప్రాఫిట్ కూడా $1,500 మించకూడదు. కానీ ఇక్కడ చూస్తే 2,500 మించింది. కాబట్టి ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను. సో ఇప్పుడు ఏం చేయాలి? అకౌంట్ పోయినట్టు అంటే పోయినట్టేం కాదు. సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ 2,500 వచ్చింది కదా. ఇక్కడ నేను ఇంకొక $2,000 ప్రాఫిట్ ఎక్స్ట్రా తీయాలి. ఇక్కడ ఇంకొక $2,000 ప్రాఫిట్ ఎక్స్ట్రా తీయాలి. అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది? $5,000 అవుతుంది. సో $5,000 లో 50% ఎంత? $2,500. సో అప్పుడు నేను కన్సిస్టెన్సీ స్కోర్ 50% మీట్ అయినట్టు, అకౌంట్ పాస్ అయినట్టు. సో ఇది. సో అందుకే చెప్తున్నాను, ఫ్యూచర్స్ లో ఎప్పుడు ఒకే రోజు ఎక్కువ ప్రాఫిట్ తీసేద్దామని అసలు ఉండకూడదు. సో కన్సిస్టెన్సీ స్కోర్ కానీ ఉందా అంటే కొన్ని ఫర్మ్స్ ఎలా ఉంటుందంటే ఛాలెంజెస్ లో ఉంటుంది. అంటే అకౌంట్ పాస్ అయ్యేటప్పుడు కన్సిస్టెన్సీ స్కోర్ ఉంటుంది.
లైవ్ లో కన్సిస్టెన్సీ స్కోర్ ఉండదు, మీకు లైవ్ లో ఎంత ప్రాఫిట్ అని తీయొచ్చు. సో అలాంటి ఛాలెంజెస్ చూస్ చేసుకోండి. అలాంటి ఛాలెంజెస్ లో నెంబర్ 1 ఛాలెంజ్ వచ్చి మనకి ఇక్కడ మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాడు ఆఫర్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూసారా, సో $77 కి ఇక్కడ కన్సిస్టెన్సీ స్కోర్ ఎంత 50%. ఇది ఎందులోని ఎవల్యూషన్ లో, అంటే అకౌంట్ పాస్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ రూల్. లైవ్ అకౌంట్ లో ఎటువంటి రూల్ లేదు. సో లైవ్ అకౌంట్ లో మీరు ఒకే రోజు $1000 తీయండి, ఒకే రోజు 2000 తీయండి, ఒకే రోజు 100 తీయండి, మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు, అలాంటి రూల్స్ ఏమఉండవు. కానీ కన్సిస్టెన్సీ రూల్ అనేది ఓన్లీ ఛాలెంజ్ అకౌంట్స్ ఉంటాయి కదా, అంటే phase 1 అకౌంట్ ఉంటుంది కదా, సో అందులో ఉన్నది. సో ఇలా phase 1 లో కన్సిస్టెన్సీ రూల్ ఉంటే పెద్దగా మనకి ఇబ్బంది ఉండదు. సో ఎలా రూల్ ఉన్న దగ్గరే ఇలాంటి అకౌంట్ తీసుకోండి. సో ఫండెడ్ లో కన్సిస్టెన్సీ స్కోర్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో ఫండెడ్ లో ఉన్నది కొంచెం అవాయిడ్ చేయండి. సో ఇక్కడతో మీకు కన్సిస్టెన్సీ రూల్ గురించి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో హోప్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అగైన్ చెప్తున్నాను, డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఒక లింక్ ఉంది, సో జాయిన్ అవ్వి అక్కడి నుంచి అడగండి. సో ఇప్పుడు చెప్పే మొత్తం సమ్ మెంబర్స్ కి అర్థం కాకుండా కూడా ఉండొచ్చు, బట్ ట్రస్ట్ మీ, మీరు ఈ వీడియో 1-2 సార్లు చూడండి. ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వి అక్కడ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్యూచర్స్ మీరు అనుకున్నంత ఈజీ కాదు. సో సిఎఫ్డీస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రూల్స్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్స్ కొంచెం టఫ్ గానే ఉంటాయి. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇక్కడతో కన్సిస్టెన్సీ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఇది కన్సిస్టెన్సీ రూల్ అనేది మనకి ఎలా ఉంటుంది. సో సమ్ ఫర్మ్స్ కన్సిస్టెన్సీ రూల్ ఎవల్యూషన్ లో పెడతాయి, అంటే phase 1 లో పెడతాయి. సమ్ ఫర్మ్స్ ఏంటంటే ఫండెడ్ లో పెడతాయి, అంటే పెద్ద పేఅవుట్లు తీసుకోకూడదు, గ్యాంబ్లింగ్ చేయకూడదు అని ఫండెడ్ లో పెడతాయి. సో కాబట్టి ఈ రెండింటికి ఆ చేంజ్ చూసి మీరు అకౌంట్స్ తీసుకోవాలి. ఓకే, సో హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది ప్లాట్ఫామ్ రూల్స్ మీద. స్టాటిక్ డ్రాడౌన్ అంటే ఏంటి, ట్రైలింగ్ డ్రాడౌన్ అంటే ఏంటి, కన్సిస్టెన్సీ రూల్ అంటే ఏంటో తెలిసింది కదా. సో ఇప్పుడు ఫర్దర్ సో నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్యూచర్స్ లో ఉన్న టాప్ ఫర్మ్స్ ఆ రూల్స్ అండ్ అకౌంట్ ఎలా పర్చేస్ చేయాలి, సో ఎలా పాస్ అవ్వాలి అనేది చాలా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. సో హోప్ వీడియో నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, సో జాయిన్ అవ్వండి. సో ఈ ఫ్యూచర్స్ అనేది కొంచెం రూల్స్ క్లమ్జీగానే ఉంటాయి, వన్స్ అర్థమైన తర్వాత మీకు ఇబ్బంది ఉండదు. సో ఏమన్నా అర్థం కాకపోతే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వ, అక్కడ నుంచి మీకు ఉన్న క్వశ్చన్స్ అని అడుగు. సో టుమారో మీకు మై ఫండెడ్ ఫ్యూచర్స్ మీద వీడియో వస్తుంది. సో రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.